హలో గైస్ వెల్కమ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల. నేను మీ మనదీప్. ఇవాళ టాపిక్ దేని మీద అంటే డాట్ నెట్ మరియు సి షార్ప్ ఇంట్రొడక్షన్ మీద. హాయ్ తల్లి, ఏం చేస్తున్నావు ఇక్కడ? డాట్ నెట్ నేర్చుకోవాలి బాబాయ్. ఎక్కడ నేర్చుకోవాలో ఆలోచిస్తున్నాను. మన సాఫ్ట్వేర్ పాఠశాల ఉండగా టెన్షన్ ఎందుకు దండగా? బాబాయ్ అసలు డాట్ నెట్ అంటే ఏంటి? చెప్తున్నా విను. లెట్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఓకే బాబాయ్. డాట్ నెట్ గురించి తెలుసుకోవడానికంటే ముందు మనం 3 ఇంపార్టెంట్ కీవర్డ్స్ గురించి తెలుసుకోవాలి. అవి ఏంటి అంటే ఫ్రేమ్వర్క్, లైబ్రరీ అండ్ కంపైలర్. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రీ బిల్డ్ స్ట్రక్చర్ ఆర్ అ ప్లాట్ఫామ్. దీన్ని యూస్ చేసుకొని మనం డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. లైక్ వెబ్ అప్లికేషన్ ఆర్ మొబైల్ అప్లికేషన్ ఆర్ మెనీ అదర్ అప్లికేషన్స్ అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి డాట్ నెట్ అండ్ జాంగో. డాట్ నెట్ ఈస్ ఫర్ ద డాట్ నెట్ డెవలపర్స్ అండ్ జాంగో ఈస్ ఫర్ ద పైథాన్ డెవలపర్. నెక్స్ట్ లైబ్రరీ. లైబ్రరీ అంటే ఏంటంటే ఇది ఒక రియూజబుల్ కలెక్షన్ ఆఫ్ కోడ్ అనమాట that perform specific tasks without writing everything from scratch. ఎగ్జాంపుల్ వచ్చి system.io అండ్ system.net. దీనికి లెట్స్ కన్సిడర్ వన్ సినారియో. అదేంటంటే మన ఒక ఫైల్ ఉంది, దాన్ని మనం రీడ్ చేయాలి లేదా రైట్ చేయాలి ఆర్ సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో మైక్రోసాఫ్ట్ అనే వాళ్ళు కొన్ని ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ అనేవి క్రియేట్ చేశారు. దాన్ని యూస్ చేసుకుని మనం ఫైల్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫైల్ ఆపరేషన్స్కి ఏంటంటే system.io. నెక్స్ట్ కంపైలర్. కంపైలర్ అనేది ఏంటంటే మనం ఏ డివైస్ తీసుకున్నా లేదా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఏ డివైస్ తీసుకున్నా దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ఓన్లీ బైనరీ, దట్ ఈస్ 0 ఆర్ 1. సో కంపైలర్ అనేది ఒక ట్రాన్స్లేటర్లో వర్క్ అవుతుంది, విచ్ కన్వర్ట్స్ హ్యూమన్ రీడబుల్ కోడ్ టు ద మెషిన్ కోడ్. నెక్స్ట్ డాట్ నెట్ అనేది ఏంటంటే ఇది ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్, where we can use this to develop different applications like a web application or a mobile application or many more applications. Okay. డాట్ నెట్ లో ఫ్యూ కాంపోనెంట్స్ కూడా ఉన్నాయి, అవి ఏంటో తెలుసుకుందాం. సిఎల్ఆర్, బీసీఎల్, సిటిఎస్ అండ్ సిఎల్ఎస్. సో సిఎల్ఆర్ అంటే ఏంటంటే ఇది ఒక హార్ట్ ఆఫ్ ది డాట్ నెట్ విచ్ మేనేజెస్ ద కోడ్ ఎగ్జిక్యూషన్. లెట్స్ కన్సిడర్ సినారియో. అది ఏంటంటే మనం ఒక కోడ్ రాసాం, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఇట్ ఆక్యుపైస్ సమ్ మెమరీ ఇన్ ద సిపియు. సో మన టాస్క్ అయిపోయిన తర్వాత దాన్ని డీఅలొకేట్ చేయడానికి హెల్ప్ చేసేది సిఎల్ఆర్. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా యూజెస్ ఉంటాయి సిఎల్ఆర్ గురించి. నెక్స్ట్ బీసీఎల్. బీసీఎల్ ఈస్ అ వాస్ట్ కలెక్షన్ ఆఫ్ ప్రీ-బిల్ట్ లైబ్రరీస్ అండ్ ఏపీఐస్ విచ్ హెల్ప్స్ ఇన్ పర్ఫార్మింగ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్ ఆర్ నెట్వర్కింగ్ ఆపరేషన్ అండ్ మెనీ అదర్ ఆపరేషన్స్కి ఇది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి system.io అండ్ system.net. నెక్స్ట్ సిటిఎస్. సిటిఎస్ అనేది ఏం చేస్తుంది అంటే డాట్ నెట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి మనకి. అది సి షార్ప్, ఎఫ్ షార్ప్, VB.NET ఇవన్నీ. ఈ అన్ని లాంగ్వేజెస్ మధ్య డేటా టైప్ యొక్క కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసేదే సిటిఎస్. నెక్స్ట్ సిఎల్ఎస్. సిఎల్ఎస్ డిఫైన్స్ a few set of rules to enable interoperability అనమాట between all the .NET languages. నెక్స్ట్ ఒక సి షార్ప్ ప్రోగ్రామింగ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది తెలుసుకోండి. సి షార్ప్ అనే కాదు, VB.NET ఆర్ ఎఫ్ షార్ప్ ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకుందాం. ఒక సి షార్ప్ సోర్స్ ఫైల్ అనేది ఉంది. సో దాన్ని కంపైలర్ ఏం చేస్తుంది కంపైల్ చేసి దాన్ని .exe ఆర్ .dll కింద కన్వర్ట్ చేస్తుంది. .exe ఈజ్ ఫర్ ద కన్సోల్ అప్లికేషన్ అండ్ .dll ఈజ్ ఫర్ ద వెబ్ అప్లికేషన్ అనమాట. ఇది ఆ అప్లికేషన్స్ యొక్క అవుట్పుట్ ఫైల్. నెక్స్ట్ ఈ .dll ఆర్ .exe ఫైల్స్ని సిఎల్ఆర్ .NET ఫ్రేమ్వర్క్ యొక్క క్లాస్ లైబ్రరీస్ని యూజ్ చేసుకొని వాటిని మిషన్ అండర్స్టాండబుల్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది, దట్ ఈస్ అ నేటివ్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ .NET ఫ్రేమ్వర్క్ అండ్ .NET కోర్ యొక్క డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. .NET ఫ్రేమ్వర్క్ అనేది ఓపెన్ సోర్స్ కాదు, వేరస్ .NET కోర్ అనేది ఓపెన్ సోర్స్. అండ్ .NET ఫ్రేమ్వర్క్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది ఓన్లీ విండోస్లో మాత్రమే డిప్లాయ్ చేయగలం. వేర్ .NET కోర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది మేజర్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి it can be deployed in the either Windows, Linux or Mac OS. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే .NET ఫ్రేమ్వర్క్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కంపేర్ టు .NET కోర్. Intro video. Our next session will be on Visual Studio installation, .NET keys in the Visual Studio, and project structure explanation. Thanks for the session. If you have any queries, please reach me out in the comment section. అర్థమైందా తల్లి ఇవాళ ఇంట్రొడక్షన్ క్లాసు? ఎస్ బాబాయ్, అర్థమైంది.
ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మన సాఫ్ట్వేర్ పాఠశాల.